హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పూరి, ఆలు కర్రీ, ఉప్మా. కర్రీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆ కళాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుంటాం అన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటాము. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ కూడా కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో పక్క వచ్చి ఆలును, శనగలు ఉడకబెట్టుకుంటాం. ఉడకబెట్టుకొని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత అవి వచ్చి ఆ రెండు ఈ కర్రీలో వేసుకుంటాము. ఈ కర్రీలో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయినంత వరకు ఉంచి అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వాటర్ కూడా వేసుకొని బాగా కెరిలేంత వరకు ఉంచుకోవాలి. కెరిలేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ వేసాము. వాటర్ వేసిన తర్వాత బాగా కెరలాలన్నమాట వాటర్. చాలా మంది కొంతమంది శనగపిండి కలుపుతారు కదా, కొంతమంది బియ్యం పిండి కూడా కలుపుకుంటారు. మా దగ్గర శనగపిండి లేదు కాబట్టి బియ్యం పిండి కలిపాను. బియ్యం పిండి వాటర్ గట్రా అందులో కలిపేసాను. దగ్గరికి అయినంత మూత పెట్టేసి కొంచెం దగ్గరికి అయినంత వరకు ఉంచేస్తాం అన్నమాట. ఇంకో వైపు ఏమో ఆయిల్ హీట్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ చేసుకొని కర్రీ అయిపోయింది చూడండి, దగ్గరికి అయిపోయింది. పూరి కర్రీ అంటే ఇంక ఇలానే ఉంటుంది. ఇంకో వైపు ఏమో వచ్చి ఆయిల్ హీట్ చేసుకుని పూరీలు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు పిండి కలిపి ఉంచేసాను. పిండి కలిపిన తర్వాత ఫ్రై చేసేసాను అనమాట పూరీలు. దాంతోపాటు ఉప్మా కూడా చేశాను అనమాట. ఈరోజు ఇదే మాట. ఇంకా మీరేం చేసుకున్నారు? కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చి మోర్ వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కదా. ఉప్మా అంటే అందరికీ తెలిసిందే కదండి, ఇంకేం పెట్టలేదు అన్నమాట. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.